మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. భారీ వర్షంతో ధ్వంసమైన ఇళ్లను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. ఇంటింటికి తిరిగి జరిగిన నష్టాన్ని పరిశీలించిన సీతక్క బాధితులకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పురుషోత్తమమాయిగూడెం ప్రమాద ఘటనలో తండ్రి కూతురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని రావిరాల గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. ఇక రక్షణ నష్టపరిహారాన్ని కూడా వెంటనే చెల్లించాలని చర్యలు చేపడతామని కూడా వెల్లడించారు. ఆమె గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి సీతక్క పరిశీలించారు. అన్ని రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి మంత్రి సూచించారు. తెగిన రావిరాల చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి సీతక్క. కూడా మరి చాలా ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఇళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మహబూబాబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్ళు రావడంతో మరి కురివి మండలంలోని సీతారాం తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. మహబూబాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తాను. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి నుంచి నేను ఇక్కడే మహబూబాబాద్ లో బస చేసి రాత్రే మరి ప్రాంతంలో జరిగినాన్ని ఎప్పటికప్పుడు అధికారులు మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ 10 గంటలకు రివ్యూ కూడా మహబూబాబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం. పొద్దున్నే మరి 6:30కే మేము అక్కడ పురుషోత్తమగూడెంలో ఉన్నటువంటి నాయక్ తండ ఏదైతే వరద వచ్చింది తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం కుర్వి మండలం అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టడంతో నేను కలెక్టర్ గారు అదే విధంగా సంబంధిత లోకల్ అధికారులు మురళి గారు అంతా సందర్శించి ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మహబూబాబాద్ టౌన్ లో గానీ అదే విధంగా కేసముద్రంలో మరి నెల్లికుదురు మండలంలో రావిరాల చాలా దారుణంగా నష్టపోయిన వాస్తవంగా ఇల్లు దాదాపుగా 1.5 గంటల నుంచి నేను ఇల్లు గడప గడప తిరిగినట్టుగా మేమంతా అధికారులు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తిరగడం జరిగింది. తప్పకుండా ఇంత పెద్ద వరద వస్తే చెరువులో చూస్తే చుక్క నీళ్లు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు నీళ్లు ఉంటే పంట